హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఎఫ్సెట్ అండ్ ఎంసెట్ వస్తున్నటువంటి అండ్ షార్ట్ ట్రిక్స్ బైనామియల్ గురించి నేర్చుకుందాము. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ అండ్ వెరీ ఈజీ యూనిట్, ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైనామియల్ నుంచి మనకి మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 3 మార్క్స్ అనేవి అయితే వస్తాయండి. అంటే 2 to 3 క్వశ్చన్స్ అనేవి మన ఎంసెట్ అండ్ ఎఫ్సెట్లో అడుగుతారు. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ మీరు బైనామియల్ డైరెక్ట్ ఎక్స్పాన్షన్ నేర్చుకోవడానికి ముందు ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ సమ్ నొటేషన్స్. ఆ నొటేషన్స్ ఏంటిది, వాటి షార్ట్ ట్రిక్స్ ఏంటో చెప్తాను. అండ్ ప్రతి క్వశ్చన్కి నేను షార్ట్ ట్రిక్ చెప్తాను. చాలా ఈజీగా మన ఫైనల్ ఎగ్జామ్స్లో చేసినట్టు లెంతీగా చేస్తే మనకి టైం సరిపోదు. కాబట్టి బైనామియల్లో ఉన్న ఆల్ షార్ట్ ట్రిక్స్ అనేది వీడియోలో చెప్తాను. మేబీ 2 or 3 వీడియోస్లో మనం కంప్లీట్ చేసుకుందాం బైనామియల్. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ మీకు నొటేషన్స్ తెలిసి ఉండాలి. బేసిక్ ఐడియా ఏంటి అని అంటే చెప్తాను, అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మనకి ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్సిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ అండ్ ఎన్సిఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఎన్సిఆర్ ఓకే మనకి తెలుసు. యాక్చువల్గా ఫస్ట్ ఎన్ ఫ్యాక్టోరియల్ గురించి మాట్లాడుకుందాం. హౌ టు రైట్ ఎన్ ఫ్యాక్టోరియల్. మనం ఎన్ ఫ్యాక్టోరియల్ అని అంటే దాన్ని ఎలా రాస్తాం చెప్పండి. ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 అప్ టు సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటాము. అవునా? మరి ఎన్ ఫ్యాక్టోరియల్ అలా రాస్తాం కదా. అలా కాకుండా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే మీకు ఏం అర్థమవుతుంది, ఈ ఎన్ తర్వాత ప్రతి ఒక్కటి తగ్గిస్తూ వెళ్ళండి. ఎన్ యాజ్ ఇట్ ఈజ్ రాసి -1 -1 -1 చేస్తూ టిల్ 3 2 1 వరకు వెళ్ళాం కదా. మరి ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1 దీన్ని ఎలా రాస్తాం. ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే చూడండి, ఫస్ట్ ఎన్ ప్లస్లో ఇది ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ రాయండి ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1. నెక్స్ట్ది దీనికి -1 చేయండి. దీనికి -1 చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి. ఎన్ ప్లస్ ఆర్ -1 -1 అంటే ఎంత వస్తుంది, -2 వస్తుంది. సేమ్ యాజ్ నెక్స్ట్ ఎంత వస్తుంది, ఎన్ ప్లస్ ఆర్ -3 సో ఆన్ ఎక్కడి వరకు బేటా 3 2 1 వరకు. ఓకే ఇలా రాసాము. మరి అలా కాకుండా ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే మనం ఎలా రాస్తాం, ఎందుకంటే ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్, ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఇంటూ నెక్స్ట్ టర్మ్ -1 ఒకటి తీసేస్తాం. అంటే ఇక్కడ ఎన్ అంటే ఏంటిది, ఎన్ ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ -1 చేయండి. ఎన్ ప్లస్ 1 నెక్స్ట్ -1 అంటే ఎంత, నాకు ఎంత వస్తుంది, ఎన్ ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఎంత వస్తుంది నాకు, ఎన్ ఫ్యాక్టోరియల్ వస్తుంది. లేదు దీన్ని మీరు ఇంకా రాయొచ్చు కావాలంటే. చూడండి, ఒకటి ఎన్ రాస్తాం, ఇంకొకటి ఇందులోంచి ఒకటి మైనస్ చేశాను. నెక్స్ట్ స్టెప్లో ఇంకొకటి మైనస్ చేయండి. అంటే ఎన్ ప్లస్ 1 -2 -1 కదండి. నెక్స్ట్ -2 -3 సో ఆన్. -2 అంటే ఎంత వస్తుంది, ఎన్ -1. అలానే ఎన్ -2 సో ఆన్ ఎక్కడి వరకు 3 ఇంటూ 2 ఇంటూ 1. మరి మీకు ఒక ఐడియా రావాలి, ఏంటి బేటా అంటది ఇది ఎలా ఉంది నాన్న ఇక్కడికి, ఎన్ ఇంటూ సో ఆన్. మనకి తెలుసు ఎన్ -1 సో ఆన్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్. మరి నేను ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ని ఇంకెలా రాయొచ్చు, దిస్ ఎన్ ప్లస్ 1 ఇంటూ దిస్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఫ్యాక్టోరియల్. అర్థమైంది కదండి. ఇప్పుడు మీకు ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని ఇలా రాశారు. మరి ఎన్ ఫ్యాక్టోరియల్ని కూడా ఎలా రాయొచ్చు, ఇంకా ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్, ఇదేంటిది ఎన్ ఇంటూ నెక్స్ట్ దానికి ఫ్యాక్టర్, దీనికి ఎన్ మైనస్, ఇది మొత్తాన్ని ఏమని రాయొచ్చు నేను, ఎన్ ఇంటూ ఎన్ -1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. రైట్, ఎన్ ఇంటూ ఎన్ -1 ఫ్యాక్టోరియల్ రాశారు. మీరు ఇంకా ఏమైనా రాయగలరా, ఎన్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అని అడుగుతారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ అంటే ఎన్ ప్లస్ 2 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్. ఒకటి తగ్గించండి, ఒకటి ఏంటిది, ఒకటి మైనస్ చేస్తే నాకు ఎంత వస్తుంది, ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. అర్థమైంది కదండి. మరి ఎన్ ప్లస్ ఆర్ -1 ఫ్యాక్టోరియల్ని మనకి ఇంకా ఎలా రాయొచ్చు మనము, ఎన్ ప్లస్ ఆర్ -1 ఫ్యాక్టోరియల్. అంటే మనం దాన్ని ఎలా రాయొచ్చు అని అంటే చూడండి, ఎన్ ప్లస్ కనిపిస్తుందా,
సారీ n ప్లస్ ఆర్ మైనస్ వన్ ఆల్రెడీ రాసాము. n ప్లస్ ఆర్ ప్లస్ వన్ తీసుకుంటా. ఎన్ ప్లస్ ఆర్ ఫస్ట్ ఏంటిది ఎన్ ప్లస్ ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఒకటి మైనస్ చేస్తే ఇది క్యాన్సిల్, ఎంత వస్తుంది ఎన్ ప్లస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎలా ఇచ్చినా మీరు రాయగలుగుతారు. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే, ఇది అందరికీ ఐ థింక్ మీకు తెలిసి ఉండాలి. మనకి తెలుసు 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1 అండ్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1. ఇంకేంటిది 2 ఫ్యాక్టోరియల్ ఎలా రాయొచ్చు 2 ఇంటూ 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 2 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, ఈ విధంగా రాస్తాము, రైట్. అండ్ వీటితో పాటు మీకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి ఎన్సిఆర్. ఎన్సిఆర్ అంటే ప్రతి ప్రాబ్లంలో యూస్ చేస్తాము. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్, నో డౌట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎన్సి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్సి వై అయినప్పుడు ఏమవుతుందంట, వీ హ్యావ్ టు ఈక్వేట్ ఎక్స్ అండ్ వై. ఇలా ఇచ్చి ప్రాబ్లం అడుగుతారు, నేను ఇప్పుడు చెప్తాను దాని మీద. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై అంటాము. అదే విధంగా ఇంకొక కండిషన్ ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తే యూ విల్ గెట్ దట్ ఎన్. ఓకే, రిమెంబర్ దీస్ టూ కాన్సెప్ట్స్. తర్వాత ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ ప్లస్ వన్ అంటే ఎలా రాస్తామంటే ఈ ఎన్కి ఒకటి యాడ్ చేయండి అంతే, ఎన్ ప్లస్ వన్. ఇక్కడ ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దాన్ని తీసుకోండి. ఈ ఎన్కి ఒకటి యాడ్ చేస్తాను, దెన్ టేక్ ద హైయెస్ట్ ఆర్ ప్లస్ వన్ టర్మ్. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మరి దీనికి ఇది ఎలా వచ్చింది మేడం, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఎన్సిఆర్ బై ఎన్సిఆర్ మైనస్ వన్ అంటే ఇది ఎలా వచ్చింది అంటే వెరీ సింపుల్, మీకోసం నేను చేస్తాను చూడండి. మనకి ఎన్సిఆర్ అంటే ఈ ఫార్ములా యూస్ చేస్తాను. ఎన్సిఆర్ అంటే నేను ఏమని రాయొచ్చు, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్సిఆర్ మైనస్ వన్. సేమ్ ఇదే ఫార్ములా ఆర్ ప్లస్లో ఆర్ మైనస్ వన్ ఉంది అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఏం రాస్తాను నేను ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్ మైనస్ ఆర్ అంటే ఏంటిది మనకి ఎన్ మైనస్ ఆర్ అంటే ఆర్ మైనస్ వన్ బ్రాకెట్లో రాయండి. ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్. ఆర్ అంటే ఏంటిది ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్. దీన్ని సింప్లిఫై చేస్తే నేను ఎలా రాయొచ్చు అంటే చూడండి బెట, ఈ ఫ్రాక్షన్ పైకి వస్తుంది ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్. ఇది పైకి వస్తే ఏమొస్తుంది నాకు, దిస్ ఇస్ ఎన్ మైనస్ ఆర్, దిస్ ఇస్ మైనస్ ఆర్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టర్. ఇది క్యాన్సిల్ అవుతుంది. కానీ మనకు ఒకటి తెలుసు, ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ ఫ్యాక్టోరియల్ని ఎన్ ఇంటూ మైనస్ వన్ ఏమని రాస్తాను, ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ ఫ్యాక్టోరియల్ని నేను ఎలా రాయొచ్చు, ఎన్ మైనస్ ఆర్ ఉంది కదా మనకి. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది దీనిలోంచి ఒకటి నెగటివ్ ఒకటి తగ్గించాలి, దీని ఫ్యాక్టోరియల్ అంటే ఒకటి తగ్గించాలి అంటే ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్లో మైనస్ వన్ చేస్తే నాకు ఎన్ మైనస్ ఆర్ వస్తుంది. అంటే ఫస్ట్ది ఎన్ అంటే ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్, ఒకటి రిమూవ్ చేస్తే వచ్చేది ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. క్లియర్. అండ్ ఇంకేముంది పైన నాకు ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు డినామినేటర్లో నాకేమొస్తాయి ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే నేను దాన్ని ఎలా రాయొచ్చు అని అంటే ఎన్ మైనస్ ఆర్ ఒకటి అండ్ దీన్ని ఒకటి తగ్గించేసి రాయొచ్చు, లేదు లేదు యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం ఎందుకంటే ఇవి క్యాన్సిల్ అవుతాయి. ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఆర్ ఇంటూ ఒకటి తగ్గిస్తే ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి ఏవేవి క్యాన్సిల్ అవుతాయి నాకు ఇక్కడ, ఎన్ మైనస్ ఆర్ ఎన్ మైనస్ ఆర్, ఆర్ మైనస్ వన్ ఆర్ మైనస్ వన్. ఏముంది రిమైనింగ్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ బై ఆర్ వచ్చిందా, ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ బై ఆర్. ఓకే, ఈ విధంగా. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, రాదు అని అనుకుంటే అప్పుడు సాల్వ్ చేయండి. అండ్ వీటి తర్వాత ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది చెప్తాను. అదే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయాలి అనేది కూడా చెప్దామండి. జస్ట్ నోట్ డౌన్.
చూడండి అమ్మా, ఇక్కడ ఏం అడిగారనంటే ఇఫ్ 12C7 ప్లస్ 12C5 ఈజ్ ఈక్వల్ టు NC8 అయితే వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎన్ వాల్యూ ఎంత అని అడిగారు. మీకు ఒకటి నేను ఇందాకే చెప్పాను ఫార్ములా ఏంటిది, NCR ప్లస్ 1 ఎలా ఉండాలి, NC ఇది 7 అండి, జస్ట్ సెకండ్, దిస్ ఇస్ 7 అండ్ 5, ఓకే, NC8 అని ఇచ్చారు కదా, NC7 అండ్ 5 మీకు ఎలా ఉండాలి అని అంటే మనకి ఇది ఎలా ఉంది, NCR ప్లస్ NCR ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, N+1 CR ప్లస్ 1. అవునా, చూడంగానే ఆన్సర్ కూడా చెప్పేయచ్చు ఎన్ వాల్యూ ఎంత అనేసి. బట్ ఒక్కసారి చూడండి, NCR ప్లస్ 1 ఇది 7 6 బేటా, దిస్ ఈస్ R+1, దిస్ ఇస్ 7 ఓన్లీ. ఎందుకంటారో చూడండి, R+1 రావాలి ఇక్కడ. R ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటే మనకి ఇక్కడ R ఎంత తీసుకుంటే R+1 8 వస్తుంది, 7. ఓకే, R ఈజ్ ఈక్వల్ టు 7. N అంటే ఇక్కడ ఏంటిది 12C5 అంటే N+1 CR+1 అవుతుంది. N+1 దీన్ని మనం ఎలా ఈక్వేట్ చేస్తాము, దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. అండ్ దీన్ని ఇంకెలా రాయొచ్చు అని అంటే N+1 అని అడుగుతున్నారు, రైట్. N అంటే ఎంత ఇచ్చారు 12, N+1 అంటే 12+1 C, R+1 అంటే 7 అంటే ఎంత వస్తుంది, దిస్ ఇస్ ఈక్వల్ టు నాకు ఆల్రెడీ NC8 అని ఇచ్చారు, అంటే N ఎంత ఇక్కడ, NC 7+1 8, 13. వాట్ ఈజ్ అవర్ ఎన్ వాల్యూ, 13. డైరెక్ట్ కూడా చెప్పొచ్చు, NCR+1 ఈ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఐ థింక్ ఇది 6 అనుకుంటా, ఒకటి 6 ఒకటి 7, NC8 కాబట్టి ఈ ఎన్కి ఒకటి యాడ్ చేస్తే యూ విల్ గెట్ అవర్ ఎన్ వాల్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, దీని తర్వాత నోటేషన్స్, బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ క్యూబ్, స్క్వేర్ అవన్నీ రాసిద్దామండి. క్వశ్చన్ ఈజ్ if NC8 upon NC7 is equal to 3/8 then N is equal to ఎంత అని అడిగారు. దెన్ N is equal to ఆప్షన్స్ కూడా ఇచ్చారండి మనకి, 1 10 11 9. ఏంటో మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాము. ఇది ఎలా ఉంది అని అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇందాక నేను చెప్పాను ఏంటిది అది, NCR/NCR-1. ఇప్పుడు నేను సాల్వ్ చేశాను కదా, NCR/NCR-1 అంటే మనం ఏమని రాశాను, దిస్ ఇస్ నథింగ్ బట్ N-R+1/R ఇందాక సాల్వ్ చేశాను. ఓకే, ఇలా ఉన్నప్పుడు మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏం కనుక్కోవాలంట, ఎన్ కనుక్కోవాలంట. ఎన్ కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ this is equal to this అని ఇచ్చారు, అంటే NCR/NCR-1 ని మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలా రాస్తారు, NCR/NCR-1 అంటే వాళ్ళే ఇచ్చారు, మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 3/8 ఈజ్ ఈక్వల్ టు వాట్, N-R+1/R. మరి ఎన్ అంటే ఏంటిది మనం కనుక్కోవాలి, మరి ఆర్ అంటే ఏంటిది, NCR/NCR-1 అంటే ఆర్ అంటే ఏంటిది ఇక్కడ 8, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 3/8 ఈజ్ ఈక్వల్ టు N- R అంటే ఎంత 8, 8 + 1/R, 8 క్యాన్సిల్, ఎంత ఉంటుంది 3 ఈజ్ ఈక్వల్ టు N-7. నాకు N కావాలి కదా, 7 తీసుకొస్తాను, అప్పుడు N ఈజ్ ఈక్వల్ టు 10. వాట్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్, నెంబర్ 2. ఓకేనా, జస్ట్ నోట్ డౌన్. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుందాము. చూడండి అమ్మా,
ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్స్ మనకి తెలుసు ఆల్రెడీ, జస్ట్ ఫర్ మీకు చిన్న రివిజన్ కోసం అడుగుతున్నాను. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 1 అంటే మనం ఎక్స్ ప్లస్ వై అంటాం. ఓకే, మరి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఇలా రాస్తాము. హోల్ పవర్ 4 ఇలా, హోల్ పవర్ 5. మీకేం అర్థమైంది ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఒకసారి ఆలోచించండి. మీకు ఏం అర్థమైంది? ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, అంటే ఇవన్నీ వన్స్ ఉన్నాయి. వన్స్ ఉండి ఇఫ్ యూ యాడ్ దిస్ 1 ప్లస్ 2 యూ విల్ గెట్ 3. 2 ప్లస్ 1 దెన్ అగైన్ మనకి ఎంత వస్తుంది? 3. అండ్ దిస్ ఫైనల్గా 1 వస్తుంది, రైట్? అదే విధంగా ఇప్పుడు ఇది చేస్తే 4 వస్తుంది, ఇది చేస్తే 6 వస్తుంది, ఇది చేస్తే అగైన్ 4, ఈ విధంగా 1. దెన్ అగైన్ దిస్ ఇస్ 5 అండ్ దిస్ ఇస్ 10 అండ్ దిస్ ఇస్ 10. ఓకే, ఇది 5 వస్తుంది, దిస్ ఇస్ 10, ఒక రెండింటికి ఇది రాసింది కదా, అండ్ దిస్ ఇస్ 10, దిస్ ఇస్ 5. ఓకే, అంటే మీకు ఏమర్థమైంది ఈ ఎక్స్ప్రెషన్లో అని అంటే ఫస్ట్ ఏంటిది అని అంటే మీరు ఈ ఎక్స్ప్రెషన్ రాయాలి అని అంటే ఒకటి ఎలా రిపీట్ అవుతుంది? ఎక్స్ పవర్స్ అనేవి డిక్రీజ్ అవుతే వై పవర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, అదొకటి. అండ్ ఇంకెలా రాస్తాము? సమ్ ఆఫ్ ఆల్ ద పవర్స్, ఇవి చూడండి, దట్ ఈస్ ఈక్వల్ టు దిస్. అండ్ ఇంకొకటి, ఇక్కడ పవర్ 1 ఉంటే 2 టర్మ్స్, పవర్ 2 ఉంటే 3 టర్మ్స్, పవర్ 3 ఉంటే 4 టర్మ్స్. అంటే నాకు ఈ ఎక్స్ప్రెషన్లో పవర్ n ఉంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n+1 టర్మ్స్ ఉన్నాయి, అదొకటి. ఎక్స్ అనేది డిక్రీజ్ అవుతే ఎక్స్ పవర్ వై పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అదొకటి. అండ్ ఇంకొకటి, సమ్ ఆఫ్ ద పవర్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఇది 5 ఈక్వల్, చూడండి, 4 + 1 5, 3 + 2 5, 2 + 3 5. అంటే సమ్ ఆఫ్ ఎక్స్ వై టర్మ్స్ పవర్స్ అనేది దాని పవర్కి ఈక్వల్ అయ్యింది. ఇది మనం అబ్జర్వ్ చేసాము. దీన్ని బేస్ చేసుకొని నేను బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎలా రాస్తాను అంటే దిస్ ఇస్ మై బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ n. అంటే ఇక్కడ 1 అంటే మనకి ఎన్సీ 0నే కదా, nc 0 is 1, right? Into x power n. Next, nc1 x power n minus 1 y power 1, nc2 x power తగ్గుతుంది, n minus 2 y పెరుగుతుంది, so on x power 0 అంటే 1 ncn into y power n. This is my binomial expansion. నెక్స్ట్ వీడియోలో మనం వీటిని బేస్ చేసుకొని ఎలా అంటే 1 + x హోల్ పవర్ n ఎలా రాస్తాము, 1 - x హోల్ పవర్ n అనేది ఎలా రాస్తాం. అంటే మీరు ఒకసారి y ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేసి ఈ ఎక్స్పాన్షన్ రాయండి, y = -x సబ్స్టిట్యూట్ చేసి ఈ ఎక్స్పాన్షన్ రాసిన తర్వాత వీటిని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా చేయాలి, టెక్నిక్స్ ఏంటి, షార్ట్ కట్స్ ఏంటి అనేవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి బెట్ట, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లేలిస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి.